ఈరోజు మనం ఒక అదిరిపోయే ఎంతో స్ఫూర్తినిచ్చే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అసలు నిజమైన విజయమంటే ఏంటి? మనలో ఉన్న పూర్తి టాలెంట్ని, కెపాసిటీని మనం ఎలా బయటపెట్టగలం? ఇలాంటి ఒక లోతైన విషయాన్ని ఒక తెలివైన తాతయ్య చెప్పిన చిన్న మొక్కల కథ ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. వినడానికిది చాలా సింపుల్ స్టోరీలా అనిపించినా ఇందులో దాగి ఉన్న మీనింగ్ మాత్రం నిజంగా మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఒక చిన్న మాట. నిజమైన విజయం అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడూ సేఫ్గా, ఎలాంటి రిస్క్ లేకుండా బతికేస్తే మనం సక్సెస్ అయిపోతామా? కష్టాలు లేకుండా లైఫ్ స్మూత్గా వెళ్ళిపోవాలని మనందరికీ ఉంటుంది గదా. మరి ఆ సేఫ్టీ, ఆ కంఫర్ట్ నిజంగా మనకు సక్సెస్ ఇస్తుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటానికి మనం ఆ స్టోరీలోకి వెళ్దాం. ఇదొక వేసవి సెలవుల్లో మొదలవుతుంది. ఒక చిన్నపిల్లాడు వాళ్ల తాతయ్యగారి ఊరికి వెళ్ళాడు. ఆ వయసులో పిల్లలకి జనరల్గా బోల్డన్ని డౌట్సుంటే కదా, లైఫ్ అంటే ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. ఆ పిల్లాడిక్కూడా అలాంటి ఒక పెద్ద డౌటొచ్చింది. తాతయ్యతో ఆడుకుంటూనే తన మనసులో ఉన్న ఆ గొప్ప ప్రశ్నేంటో అడిగేశాడు. ఆ డౌటేంటంటే, డైరెక్ట్గా తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్యా, నేను పెద్దయ్యాక ఒక గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి, దానికేమైనా మార్గాలుంటే చెప్పవా అని అడిగాడు. భలే సూటిగా అడిగాడు గదూ. మామూలుగా అయితే ఇలాంటప్పుడు మనమేం చెప్తాం? బాగా చదువుకో, డిసిప్లిన్గా ఉండు అనొక పెద్ద లిస్టు చెప్తాం. కాని ఆ తాతయ్య అలా రొటీన్గా ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన చెప్పిన సమాధానం నిజంగా ఒక గొప్ప జీవిత పాఠమని చెప్పొచ్చు. ఆ పిల్లాడి మాటలు విన్న తాతయ్య గంటల తరబడి క్లాస్ పీకలేదు. జస్ట్ అలా ఒక స్మైలిచ్చి పిల్లాడిని తీసుకుని దగ్గర్లో ఉన్న ఒక నర్సరీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 2 చిన్న మొక్కలు కొనుక్కుని ఇంటికి తెచ్చాడు. అసలు ఈ మొక్కలకి, సక్సెస్కి లింకేంటి అనుకుంటున్నారా? ఇక్కడ అసలు స్టోరీ మొదలవుతుంది. ఇంటికి వచ్చాక ఆ తాతయ్య చాలా ప్లాన్డ్గా ఒక ఇంట్రెస్టింగ్ పని చేశాడు. అందులో ఒక మొక్కని తీసుకొని ఇంటి లోపల భద్రంగా ఒక కుండీలో నాటాడు. రెండోదాన్ని తీసుకెళ్లి ఆరుబయట అంటే ఓపెన్గా నాటేశాడు. ఒకదానికి ఫుల్ ప్రొటెక్షన్, ఇంకోదానికి అస్సలు ఏ ప్రొటెక్షన్ లేదు. ఎందుకలా చేసుంటాడు అనేది మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకుందాం. ప్లాంట్ ఏ, ఇది ఇంటి లోపల ఫుల్ సేఫ్గా ఉంది. ఎండలేదు, వానలేదు, ఎలాంటి డేంజర్ లేకుండా భలే ప్రశాంతంగా ఉంది. ఇక ప్లాంట్ బి బయట ఉంది. ఎండకి ఎండుతూ, వానకి నానుతూ, నేచర్కి పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యుంది. రైట్? ఒకటేమో ఫుల్ సేఫ్టీ, మరొకటేమో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని వాతావరణం. ఇది అచ్చం మన రియల్ లైఫ్లాగే ఉంది కదా. ఇప్పుడు మన టాపిక్ అసలు పాయింట్కి వద్దాం. అదే సేఫ్టీ వర్సెస్ డేంజర్. ఆ మొక్కల్ని అలా నాటాక తాతయ్య ఆ పిల్లాడి వైపు తిరిగి ఒక క్వశ్చన్ వేశాడు. ఆ ఒక్క ప్రశ్న మన థింకింగ్ ప్రాసెస్ని పూర్తిగా టెస్ట్ చేస్తుంది. అసలు భద్రత గెలుస్తుందా లేక ప్రమాదం గెలుస్తుందా? ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. తాతయ్య అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ 2 మొక్కల్లో ఫ్యూచర్లో ఏది బాగా పెరుగుతుంది అని నువ్వనుకుంటున్నావు అని అడిగాడు. ఒక్క సెకండ్ పాజ్ తీసుకుని మనమే ఆలోచిద్దాం. మనమైతే ఏమని చెప్తాం? మన మైండ్ వెంటనే ఒక లాజిక్ వెతుకుతుంది గదా. ఆ చిన్నపిల్లాడు కూడా భలే లాజికల్గా ఆలోచించి ఒక ఆన్సర్ చెప్పాడు. కాని ఆ లాజిక్లోనే మనం గుర్తించని ఒక పెద్ద ఫ్లా ఉంది. ఆ అబ్బాయి ఆన్సర్ ఏంటంటే, ఇంకేముంది తాతయ్య, ఇంటి లోపల ఉన్న మొక్కే బ్రహ్మాండంగా పెరుగుతోంది, దానికి ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ సేఫ్గా ఉంది కాబట్టి అన్నాడు. వినడానికి చాలా కరెక్ట్గా అనిపిస్తుంది కదా. మన హ్యూమన్ సైకాలజీ కూడా అంతే. కంఫర్ట్గా, సేఫ్గా ఉంటే లైఫ్ సెటిల్ అయిపోతుందనుకుంటాం. రిస్క్ లేకపోవడమే సక్సెస్ అని ఆ పిల్లాడు అమాయకంగా అనుకున్నాడు. బయటున్న మొక్కకి ఎన్నో ప్రాబ్లమ్సున్నాయని ఆ పిల్లాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. విపరీతమైన ఎండ, భయంకరమైన తుఫానులు, జంతువులొచ్చి తొక్కేయొచ్చు, ఇవన్నీ ఆ మొక్కని నాశనం చేస్తాయని వాడి భయం. కాని ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాం. మనం దేనినైతే ప్రాబ్లమ్స్ అనుకుంటున్నామో అవే ఆ మొక్క బలంగా ఎదగడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అయితే, కష్టాలు మనల్ని కుంగదీస్తాయా లేక మరింత స్ట్రాంగ్గా మారుస్తాయా అన్నది ఇక్కడే పాయింట్. ఇక్కడే ఉంది అసలైన ఎదుగుదల రహస్యం. ఆన్సర్ విన్నాక తాతయ్య అవునని అనలేదు, అలాగని కాదని కూడా అనలేదు. ఈ స్టోరీలో ఇదొక పెద్ద ట్విస్ట్ అనమాట. జీవితపు లోతైన అర్థాన్ని వివరించడానికి ఆ తాతయ్య ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తాతయ్య జస్ట్ ఒక స్మైలిచ్చి, సరే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనమే చూద్దాంలే అన్నాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడనుకోండి.
కాని కొన్నేళ్ల తర్వాత ఏమై ఉంటుంది? నిజంగా సేఫ్టీగా లోపల ఉన్న మొక్క గెలిచిందా, లేక ఆరుబయట కష్టాలు పడ్డ మొక్క గెలిచిందా? కంఫర్ట్ జోన్కి, రియల్ సక్సెస్కి మధ్య ఉన్న తేడాని ఈ ఒక్క పాయింట్ అద్భుతంగా వివరిస్తుంది. ఇక్కడ మనం ఒక మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే కంఫర్ట్ అనే ఇల్యూషన్. ఇంటి లోపలున్న మొక్కకు గాలివాన తగల్లేదు నిజమే, కాని దానికి ఆ పరిస్థితుల్ని ఫేస్ చేసే కెపాసిటీ రాలేదు. అది జస్ట్ బతికి ఉందంతే. దాని వేర్లు చాలా వీక్గా ఉండిపోయాయి. రెండోవైపు కష్టమనే రియాలిటీ. బయట ఉన్న మొక్క స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడుండొచ్చు, కాని ఆ గాలికి, వానకి తట్టుకుని నిలబడటం వల్ల దాని వేర్లు భూమిలోకి చాలా స్ట్రాంగ్గా వెళ్ళాయి. అంటే ఏ రిస్క్ లేకుండా ఉంటే వచ్చేది జస్ట్ టెంపరరీ సేఫ్టీ మాత్రమే. ఫైనల్గా అది వీక్నెస్కే దారితీస్తుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అసలైన సక్సెస్ రావాలి అంటే ఆ తుఫానుల్ని పేస్ చేసి తీరాల్సిందే. బయటున్న మొక్క వాతావరణాన్ని తట్టుకుని ఎలాగైతే గట్టిపడిందో మన లైఫ్ కూడా అంతే. మనకొచ్చే ప్రాబ్లమ్స్ మనల్ని కిందకి లాగడానికి రావు, మనలో దాగి ఉన్న అసలైన పొటెన్షియల్ని బయటికి తీయడానికొస్తాయి. సవాళ్లని ఎదుర్కొన్నప్పుడే కదా మన రియల్ స్ట్రెంగ్త్ బయటకొచ్చేది. ఆ బయటున్న మొక్క అన్నిటినీ తట్టుకుని ఒక మహావృక్షంలా ఎలా అయితే మారిందో, కష్టాలని దాటుకుని వచ్చిన వారే లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్తారు. ఇక ఈనాటి విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనందరం మనల్ని మనం ఒకసారి అడిగి చూసుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం ఆ ఇండోర్ ప్లాంట్లా సేఫ్గా ఏ కష్టాలు లేని కంఫర్ట్ జోన్లో ఉండిపోవాలనుకుంటున్నామా, లేక అవుట్డోర్ ప్లాంట్లా సవాల్ని ధైర్యంగా ఫేస్ చేసి ఒక బలమైన చెట్టులా ఎదగాలనుకుంటున్నామా? మనం ఎంచుకునే దారిలోనే మన సక్సెస్ దాగి ఉంది. ఆ 4 గోడల మధ్య ఆగిపోకుండా బయటకొచ్చి ఛాలెంజెస్ తీసుకుంటేనే అద్భుతాలు సాధించగలం. రైట్? ఈ వాల్యుబుల్ థాట్తో ఈనాటి మన విశ్లేషణని ముగిద్దాం. మళ్ళీ మరో అదిరిపోయే టాపిక్తో కలుద్దాం.